రైట్ అంబర్పేట ఆలికేఫ్ చౌరస్తాలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మాజీ ఎంపీ వి హనుమంతరావు పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనం వంటి అనర్థాలను నిర్మూలించడానికి అహర్నిశం కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిబా పూలే అని కొనియాడారు. ఆయన ఆదర్శాలు స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా సమానత్వం, న్యాయం కోసం కృషి చేయాలని, పూలే గారి ఆశయాలు నేటికి సమాజానికి అత్యంత అవసరమని ఈ సందర్భంగా వారు తెలిపారు. మహిళలు చదువుకోవాలని సూచించడం, కుల వివక్ష లేకుండా చేయడం, వారన్నీ కూడా త్యాగధనుడి కింద మిగిలిపోయినారు. ఇన్నేళ్ల తర్వాత వారిని స్మరించుకునే అవకాశం, వారిని కొలుచుకునే అవకాశం ఈనాడు మనకు కలుగుతూ ఉంది. పెద్దలు హనుమంతరావు గారు వారి జీవితకాలం అంతా కూడా బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. వీళ్ళ మా అందరికి అవకాశాలు వచ్చాయి అంటే వారు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి ఏ సందర్భం ఉన్నా, ఏ సమావేశమైనా, నేను చూసింది 40 ఏళ్ళుగా ఆయన వ్యక్తిగతంగా ఏది అడగలేదు. ఎప్పుడు అడిగినా బీసీల అభ్యున్నతి కోసం, బీసీల అవకాశాల కోసమే. చాలా సందర్భాల్లో కంటైనర్, చాలా సందర్భాల్లో బీసీల కోసం ఆయన ఏదైతే చాటం వల్ల ఆయనకు నష్టం జరిగింది సొంతంగా, కానీ ఎప్పుడు చెల్లించలేదు. అందుకే మేము హనుమంతరావు గారిని ఒక తండ్రి సమానులుగా చూస్తాం. వారి అడుగుజాడల్లో అలా జ్యోతిబా పూలే గారిని స్మరించుకోవడం మన అదృష్టం. దీపాదాస్ మేడం గారు సాయంత్రం చెప్పగానే వారి కార్యక్రమానికి వచ్చారు. सभी लोगों ने बात रखी है, उनकी पत्नी सावित्री फुले जी के भी लिए सभी लोग अपने मत रखे हैं कि किस ढंग से वो लोग समाज के सुधार करने के लिए, समाज के संस्कार करने के लिए काम किए थे. वो भी अंबेडकर जी से भी पहले, जब ब्रिटिश राज पूरे हिंदुस्तान के ऊपर रहा, उस समय उन्होंने ये बात सोचे और समाज संस्कार की बात कही और वो काम करके दिखाए.